ఇజ్రాయిలే నేను అంటాను ఈ మొత్తం యుద్ధంలో అంటే క్లియర్ కట్ లక్ష్యాలను పెట్టుకొని పనిచేస్తుంది. మిగతా అందరికీ ఏ లక్ష్యాలు లేవు అసలు. ఇజ్రాయెల్ కు మాత్రమే క్లియర్ టార్గెట్స్ ఉన్నాయి, క్లియర్ ఇది ఉంది. యుద్ధం తర్వాత నేను సాధించాల్సింది ఏంటివని ముందే ఫిక్స్ చేస్తుంది. అది ఆ పని తన పనిలో తాను ఉంది. మధ్యలో ఇవన్నీ సందట్లే స్టేడియమియా అంటాం. పాకిస్తాన్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ ఏదో ఇస్తున్నా అని చెప్పేసి పెద్ద పోజ్ పెట్టి అది ఇస్తున్నా కూడా ఇప్పుడు అమెరికా జెడీ వ్యాన్స్ ఒక మాట అన్నాడు, అన్నిటికన్నా అద్భుతంగా అనిపించింది నాకు. ఈ బ్యాడ్ ఫెయిత్ నెగోషియేషన్స్ అని ఈ కామెంట్ ఇది తెలియజేస్తుంది. అసలు ఈ ఫెయిత్ లేకుండా నెగోషియేషన్స్ ఎక్కడ దొరుకుతాయండి? ఇప్పుడు మీడియేటర్ అనే వాడికి ఒక స్టేటస్ ఉండాలి, ఒక గంభీరత్వం ఉండాలి, చెప్పేదగ్గంత స్థాయి ఉండాలి. ఏ చైనానో, రష్యానో, ఇండియానో ఇలాంటి దేశాలు పెద్ద దేశాలు కూర్చున్నాయి, మధ్యలో కూర్చున్నాయి అంటే అన్ని వైపుల నుంచి ఒక పాకిస్తాన్ ఏంటండి దాని స్టేటస్ ఏంది? కనుక బ్యాడ్ ఫెయిత్ నెగోషియేషన్స్ జేడీ వ్యాన్స్ ఇప్పుడు చివర్లో అంటున్నాడు. మరి ఎందుకు మీరు ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్ళి కూర్చున్నారు? మీరు ఇప్పుడు అమెరికా ఏమంటుంది? అసలు మా ప్రస్తావన